హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవ్యాస్ వరల్డ్. ఇవాళ రెసిపీ వచ్చేసి స్టీమ్డ్ వెజిటేబుల్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా అయితే స్టీమ్డ్ వెజిటేబుల్ సలాడ్ కోసం నేను క్యారెట్, ఆలు, ఫ్రెంచ్ బీన్స్, బ్రోకలీ తీసుకున్నాను. మీరు కావాలంటే దీనిలో క్యాప్సికమ్, అలాగే క్యాలీఫ్లవర్, అలాగే స్వీట్ కార్న్ కూడా తీసుకోవచ్చు. అలాగే నేను 2 టేబుల్ స్పూన్స్ గ్రీన్ పీస్ కూడా తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ ఉడకబెట్టుకున్న వైట్ చనా కూడా తీసుకున్నాను. ఈ వెజిటేబుల్ సలాడ్ అనేది వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది. దీనిలో హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి వెయిట్ లూజ్ అవడానికి చాలా యూజ్ అవుతుంది. ముందుగా ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని స్టీమ్కి సరిపడా వాటర్ అయితే వేసుకున్న తర్వాత స్టీమ్ కోసం నేను ఇట్లా జల్లెడైతే పెట్టుకున్నాను. దానిలో ఇప్పుడు కట్ చేసుకున్న అన్ని వెజిటేబుల్స్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అన్ని ముక్కలు వేసేసుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న చనా కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని మూత పెట్టి వెజిటేబుల్స్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ సరిపోతుంది. వెజిటేబుల్స్ అనేవి ఉడికిపోయినాయి కదా, తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్లేవర్ కోసము ఒక కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత చిన్న వెల్లుల్లిని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొంచెం టేస్ట్ కోసం కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ముందుగా మనం స్టీమ్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, వేసేసుకుని ఒక్కసారి ఆ నెయ్యిలో టాస్ చేసుకోవాలి. టాస్ చేసిన తర్వాత మేము ముందుగానే సాల్ట్ వేసుకున్నాం కదా, కొంచెం సాల్ట్ వేసుకుని ఒకసారి టాస్ చేసుకున్న తర్వాత మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర శనగ కట్ చేసుకుని వేసుకోవాలి. ఎంతో హెల్తీ అయిన వెజిటేబుల్ సలాడ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. వెయిట్ లాస్ చాలా యూజ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.